హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ బ్రూజీ చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలని 3 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు టమాటాలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను సాఫ్ట్గా అయ్యేంత వరకు 1 నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. వీటిని అన్నిటినీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 3 కోడిగుడ్లను తీసుకొని ఒక బౌల్లోకి పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్యాన్లో వేసి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి గరిటెతో మెల్లగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత చూస్తే ఎగ్ బ్రూజీ మనకి రెడీ అయిపోయిందండి. దీన్ని రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, ఇంకా రోటీలోకి కానీ ఇందులోకి తీసుకున్న చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రాజేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.